హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఈజీగా చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మందపాటి బాండి లేదా కుక్కర్ పెట్టుకోవాలి. తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్స్ గీ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం దాల్చిన చెక్క, కొన్ని లవంగాలు, 3 యాలకులు వేసుకోవాలండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసిన 2 పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. తరువాత సన్నగా కట్ చేసిన 2 మీడియం సైజ్ ఆనియన్స్ వేసి వేయించుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ కొంచెం వేయించుకున్న తర్వాత అందులో రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. తరువాత ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం అల్లం, కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా మిక్సీ పట్టిన పేస్ట్ని 2 టేబుల్ స్పూన్స్ వేసి పచ్చి వాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి. నెక్స్ట్ ఇందులో పసుపు, సాల్ట్ వేసి 3-4 టైమ్స్ బాగా వాష్ చేసుకున్న చికెన్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. నేను 1/2 కేజీ చికెన్ తీసుకున్నానండి. నేను తీసుకున్న క్వాంటిటీకి మసాలాలు కరెక్ట్గా సరిపోతాయి. ఒకవేళ మీరు చికెన్ ఎక్కువ తీసుకుంటే దాన్ని బట్టి మసాలాలు అనేటివి అడ్జస్ట్ చేసుకోండి. ఇలా చికెన్ ఒకసారి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి చికెన్లోని వాటర్ అంతా వచ్చే వరకు 5 మినిట్స్ ఉడికించుకోవాలండి. నెక్స్ట్ చికెన్లో వాటర్ ఇలా బాగా వచ్చిన తరువాత ఇందులో కొంచెం పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. తరువాత ఇందులో 15 నుండి 20 జీడిపప్పులు తీసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆ పేస్ట్ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలండి. జీడిపప్పుల పేస్ట్ వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ చికెన్ కర్రీ కూడా క్రీమీగా చాలా బాగా వస్తుందండి. తరువాత సరిపడా వాటర్ పోసుకొని మూత పెట్టి చికెన్ అయితే మరో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. తరువాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్స్ గరం మసాలా వేసి ఒకసారి చికెన్ మొత్తం బాగా కలుపుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో చేయండి. తరువాత ఇందులో సన్నగా కట్ చేసిన కొత్తిమీర, పుదీనా ఒక గుప్పెడు వేసి బాగా కలుపుకొని మూత పెట్టి మరో 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. అంతే అండి, టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. నాకు ఇక్కడ కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది, సో నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇలా ఈజీగా చికెన్ కర్రీ చేసుకోవచ్చండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.